కీర్తిశేషులు సరగడం మహాలక్ష్మి గారి 66వ జయంతి సందర్భంగా ఈ నెల 3, 4, 5 తారీఖుల్లో జార్జ్ క్లబ్ ఆవరణలో జరిగినటువంటి షటిల్ బ్యాడ్మింటన్, లాంగ్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, వ్యాయామ పోటీలు, వివిధ రకాలైన క్రీడలకు సంబంధించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. దాడి ఈశ్వరరావు సభాధ్యక్షులుగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దంతులూరి దిలీప్ కుమార్, సరగడం శ్రీరామచంద్రమూర్తి, క్లబ్ అధ్యక్షులు బిఎస్ఎన్కే జోగినాయుడు, ట్రెజరర్ విల్లూరి చంద్రశేఖర్, ఆళ్ల రామచంద్రరావు, డాక్టర్ గాంధీ, డైరెక్టర్ శ్రీను ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం వీరి చేతుల మీదుగా ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు. అలాగే క్రీడల ద్వారా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి జార్జ్ క్లబ్ మెంబర్స్ ఆడారి హరి ప్రభాకర్, బీశెట్టి శ్రీనివాసరావు తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతో ఉందని, ప్రస్తుత వాతావరణంలో మనుషుల్ని ఆరోగ్యంగా ఉంచవలసింది ఒక్క క్రీడలు మాత్రమే అని, దానికి శ్రీరామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సతీమణి సరగడం మహాలక్ష్మి గారి పేరు మీద ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఈ క్రీడలను నిర్వహిస్తామని, శ్రీరామచంద్రమూర్తి గారి ముందుకు రావడం నిజంగా అభినందనీయమని, జార్జ్ క్లబ్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు ఇవ్వడం జరిగిందని, క్రీడల పట్ల ఆయనకున్న అభిమానం తెలియజేస్తుందని తెలిపారు. అలాగే దీన్ని క్రీడాకారులందరూ ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. అదేవిధంగా ఈ క్రీడలను మరింత విస్తృతపరిచే ఆలోచనలో ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షటిల్ హబ్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యులైనటువంటి కొల్లి శ్రీనివాస్, గంటి రవి, దాడి బుజ్జి, కాండ్రేగుల జగదీష్, చవితిన నరసింగరావు, ఎంపీటీసీ నాగేశ్వరరావు, కాండ్రేగుల వాసు, బివి సత్యనారాయణ, కొనతాల సుబ్రహ్మణ్యం, కొనతాల ఓబులేష్ మరియు ఇతర సభ్యులు, విజేతలు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి రైట్. ఇలా చూడండి అందరూ.
యునైటెడ్ ఎన్ని దగ్గర రండి, అంత దూరం అనుకుంటే జార్జ్ క్లబ్లో జరిపినటువంటి స్పోర్ట్స్ కాంపిటీషన్ని చాలా దిగ్విజయంగా జార్జ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వివిధ రకాల క్రీడలలో చాలామంది క్రీడాకారులు వారి వారి ప్రతిభను నిరూపించుకునే విధంగా ఈ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఆ రకమైన కాంపిటీషన్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళలో ఉన్న ప్రతిభని ఎంకరేజ్ చేసే ఈ రీతిని మున్ముందు కూడా ఇంకా సాగే విధంగా ప్రోత్సాహకం జరుగుతూ ఉండాలి. అట్లా ఎప్పుడైతే జరిగిందో ఈ క్రీడల ద్వారా వారి వారి నైపుణ్యాన్ని బయటకు తెచ్చుకోవడమే కాకుండా మున్ముందు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఎంతోమంది క్రీడాకారులు మన రాష్ట్రంలోనూ కూడా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా చాలామంది ఇంతకుముందు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేషన్లు జరిగినాయి. దానికి గల కారణం అనకాపల్లిలో వ్యాయామ సంఘంలో కూడా కొంతమంది వారి వారి క్రీడల్లో తర్ఫీదు పొంది వారు ఉన్నత స్థానాలకి వెళ్ళారు. మరి అదేవిధంగా ఈరోజు అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ప్రతి క్రీడల్లోనూ కూడా రోజు రోజుకి వాళ్ళ తాలూకా ప్రతిభని చాలా చక్కగా స్పీడ్గా ముందుకు తీసుకువెళ్ళే ధోరణిలో వారి తాలూకా ప్రతిభలు కనబడుతున్నాయి. మరి అటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయడంలో ఎంతైనా సమంజసం. దానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ క్రీడల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే దిశలో అందరం కూడా పాటుపడదామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈరోజు సరగడం మహాలక్ష్మి గారి జయంతి సందర్భంగా రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన జార్జ్ క్లబ్లో వివిధ క్రీడలు ప్రోత్సహించి వాళ్ళు నిర్వహించారు. ఈ గత 3 రోజులు పెట్టి కూడా చక్కని క్రీడలు టెన్నిసు, షటిలు, క్యారమ్స్, టీటీ, వ్యాయామం సంబంధించింది పోటీలు పెట్టి దీన్ని కూడా ఒక టీం వర్క్లా చేసి దిగ్విజయం చేసినటువంటి మన క్రీడాకారులకు, క్రీడా నిర్వాహకులకు, ముఖ్యంగా మన చారిటబుల్ ట్రస్ట్ రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి సర్వ శ్రీరామచంద్రమూర్తి గారికి మన జార్జ్ క్లబ్లో ఇలా చక్కని కార్యక్రమాలు పెడుతూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జార్జ్ క్లబ్ క్రీడాకారులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఈరోజు సరగడం మహాలక్ష్మి గారి పేరు మీద జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జార్జి క్లబ్ మేనేజ్మెంట్ మరియు క్రీడాకారులు, అలాగే సరగడం శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీ రామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ
మొదటి బహుమతిగా షటిల్ మరియు టెన్నిస్, లాంగ్ టెన్నిస్, క్యారమ్స్ అన్ని విభాగాల్లో కూడా క్యాష్ మరియు షీల్డ్స్ బహుమతిగా ఇచ్చాం. వచ్చే సంవత్సరం దీన్ని మరింత విస్తృతపరుస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జార్జ్ క్లబ్ స్పోర్ట్స్ హబ్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.